ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 వృశ్చిక రాశి సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి విద్యార్థులకి శ్రద్ధ తగ్గిందిరా అంటే చాలా ఇబ్బందిగా చికాకుల్లో పడాల్సింది కనబడుతుంది. మరి బుద్ధి పరంగా చూసుకుంటే చాలా వరకు ఓపిక, నిదానము, పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదము, పెద్దవాళ్ళ డైరెక్షను. కాబట్టి ఇవాళ ఉన్నది ఇవాళ లేదు అంటూ బాధపడకుండా కష్టపడుకుంటూ ముందడుగు వేస్తే వీళ్ళకి మంచి శుభ కార్యక్రమాలు కానీ, విద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, చేసే పనిలో కానీ, బిజినెస్లో కానీ పెద్ద స్థాయికి వచ్చే యోగాలు అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి కొన్ని చెడు ఆలోచనలు వీళ్ళ మధ్యలో కొన్ని రాబోతున్నాయి. ఆ చెడు ఆలోచనల వల్ల చేతికాడికి వచ్చిన కొన్ని పనులు బ్రేక్ కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా కాకోకుండా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ నోటి మాట వల్లే మీకు నష్టం రాబోతుంది. మీరు మాట్లాడే మాట అతి జాగ్రత్తగా చూసుకొని ఎదుటివాడు మన దగ్గర ఉన్నడా లేడా అనేది గ్రహించి, మనం చేసే ఆఫీసులో అందరూ మన వాళ్ళు ఉండరు, కొంతమంది ఏరియా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం చేసే ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ ఆలోచించి మాట్లాడండి. కాబట్టి మీ మాటే మాటే మధురం, మాటే విధానం, మాటే మంత్రం, మాటే వేదం. కాబట్టి మాటలోనే ఎంతో మధురం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే మాటలోనే జాగ్రత్త పడండి. దానివల్ల మీ జీవితానికి, మీ లైఫ్కి బాగుంటుంది. కాబట్టి పనులు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరి ఉద్యోగ పరంగా విజయం అనేది పెద్దగా కనబడుతులేదు. మరి కొన్ని బదిలీలు కొన్ని జరగబోతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్త పడండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్త పట్టించుకున్నట్టుగైతే మీ జీవితానికి మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది. మరి వాహనాలలో కొంచెం గండయోగం అనేది కనబడుతుంది. వాహన గండం, ప్రయాణంలో గండాలు కొన్ని కనబడుతున్నాయి. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయండి. మనసొక దుక్కున పనొక దుక్కును పెట్టుకొని చేయొద్దండి. మరి ఆస్తులు కొనుగోళ్ళు, మార్పులు కొన్ని జాగ్రత్తగా పడాల్సి వస్తుంది. మరి పెళ్ళిళ్ళు కానీ, కళ్యాణాలు కానీ, కొన్ని చేసే బిజినెస్ మార్పులు కానీ జరగబోతున్నాయి. మరి అర్ధాంతరంగా మీకు కొన్ని ఖర్చులు కొన్ని రాబోతున్నాయి. ఆ ఖర్చులను మీరు ఆపుకుంటేనే మీ లైఫ్లో మీరు ముందడుగు వేయగలుగుతారు. మరి ఆ ఖర్చులు మీరు తొందరగా ఆ ఖర్చుల్లో నుంచి బయటపడే మార్గం మీకు కావాలంటే కొంత జాగ్రత్త మీరు పడుకోకుండా ఉండేట్టుగైతే ఈ నెలలో చాలా వరకు మీ జీవితానికే చాలా మరికి ముప్పు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీడియా రంగంలో ఉండవలసిన వారికి, మార్కెట్ రంగంలో ఉండవలసిన వారికి, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, రైతులకి మంచి శుభవార్త వినబోతున్నారు. మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పొందబోతున్నారు. వాళ్ళ మనసులో అనుకున్న ఎన్నో రోజుల నుంచి కోరిక ఫలితాలు నెరవేరబోతున్నాయి. మరి ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల మరి వీళ్ళు ఎన్నో దేవుళ్ళు దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసి, ఎన్నో వ్రతాలు చేసి, ఎన్నో హోమాలు చేసి, ఎన్ని పూజలు చేసినా కూడా మరి అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్ని దేవస్థానాల దగ్గరికి వెళ్ళి ఎన్ని చేసినా కూడా ఫలిత ఫలం లేకోకుండా వీళ్ళకి లాస్ట్కి షిరిడి సాయినాథ గుడికి వెళ్తుంటారు. షిరిడి సాయిబాబా ఆరాధన చేయండి. ఆ షిరిడి సాయిబాబాకి శనగలతో ప్రసాదం చేసి కొంతమంది ప్రజలకి పంచిపెట్టండి. కాబట్టి ఆయనకి వస్త్రములు, ఏదైనా వస్త్రములతోని ఆయన అలంకరించి, మరి కొంతమందికి వస్త్రదానం చేయండి. అన్నదానం ఎంత గొప్పదో అన్నదానం కన్నా వస్త్రదానం కూడా అంత పెద్ద గొప్పది. కాబట్టి ఆ వస్త్రదానం అనేది మీ చేతుకుంట ఇచ్చినట్టుగైతే మీ కుటుంబానికి, మీకు ఆరోగ్యాలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా మీకు
విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ మాకు ఈ పని కాలేదు, అయిపోయింది మా పని, మా పరిస్థితి అయిపోయింది, డౌన్ అయిపోయాం, అయిపోయిందని అనుకున్న వాళ్ళకు కూడా మళ్ళా ఒక టైం అనేది రాబోతుంది. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.